హాయ్ అండి. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. ఇక్కడున్న ఐటమ్స్‌తో నేను ఒక స్నాక్ ఐటమ్ చేస్తున్నానని. అదేదో కాదండి, పావు బాజీ. చాలా టేస్టీగా వచ్చింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక్కడున్న క్యాప్సికము, కాలీఫ్లవరు, క్యారెట్, పొటాటో, గ్రీన్ పీస్, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, బట్టరు, కస్తూరి మేతి ఇవన్నీ ఉండాలండి. సాల్ట్ కూడా ఉండాలి. ఫస్ట్ నేను కుక్కర్ తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసేసానండి. వేసేసిన తర్వాత అది కొంచెం వేడైన తర్వాత జీలకర్ర వేసాను. జీలకర్రని కొంచెం మన సిమ్లోనే పెట్టి వేపుకోవాలండి. మరీ హైలో పెట్టి చేసిన మాడిపోతుంది జీలకర్ర. సో అందుకోసమని బటర్ మెల్ట్ అయిన తర్వాత జీలకర్ర వేసేసాను. జీలకర్ర కూడా కొంచెం వేగే లోపల నేను ఈ క్యారెట్, పొటాటోకి పీల్ తీసేసి ముక్కలుగా తరిగేసి వాటర్లో వేసాను. సాల్ట్ వాటర్లో ఆల్రెడీ కడిగినవే. పొటాటో బయట ఉంటే ఇంకా నల్లగా అయిపోతుంది కదా, అందుకని సాల్ట్ వాటర్లో గిన్నెలో వేసి పెట్టేశాను అనమాట. సో ఇది వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసేస్తాం. సన్నగా తరుక్కోవాలండి ఆనియన్, పచ్చిమిర్చి. అప్పుడైతే త్వరగా వేగిపోతాయి మనకి. ఇలా వేసాను అనమాట. పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసాను. ఇది కొంచెం వేపేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్నామని చెప్పాను కదా, ఆ ముక్కలు కాలీఫ్లవరు, క్యాప్సికము, పొటాటో, క్యారెట్ ఇట్లన్నీ సన్నగా తరిగేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి కుక్కర్లో. ఇది ఆనియన్ మగ్గిపోయింది కాబట్టి ఆ మగ్గిపోయిన వెంటనే మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇట్లా సాల్ట్ వాటర్లో కడిగేసి పెట్టుకున్నాను. అవి ఇట్లా నీట్గా తరిగేసి సాల్ట్ వాటర్లో కడిగి పెట్టేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్ కొంచెం మగ్గింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కొంచెం వేసుకుంటే చాలు. కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఇట్లా కొంచెం వేపుకోవాలి అంతే అండి. తర్వాత ఆల్రెడీ మనం ఒక 2 to 3 టమాటోస్ని పేస్ట్ చేసి పెట్టుకుంటాము. దీన్ని వేసేసుకోవాలి. ఇది కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు, పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. ఇది పావుబాజీ మసాలా అండి, బయట మార్కెట్లో దొరుకుతుంది. ఇది కూడా ఖచ్చితంగా ఉండాలి. పావుబాజీ మసాలా. కారం పొడి చూసి వేసుకోండి. కారం పొడి ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కాబట్టి కొంచెం కారం, పావుబాజీ మసాలా వేసేసి అది ఆయిల్ పైకి తేలే వరకు అట్లా ఉండించి ఇంకా వెజిటేబుల్స్ వేసాను. గ్రీన్ పీస్ వేసేసి క్యాప్సికము, కాలీఫ్లవర్, పొటాటో, క్యారెట్ అన్నీ వేసేసాను అనమాట. అవి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఈ పేస్ట్లోనే అంతా వేపేసుకోవాలి. ఇట్లా అన్నీ మిక్స్ చేసి దీన్ని బాగా ఇట్లా కలబెట్టుకొని కొంచెం వేపుకున్నాం అనుకోండి, పచ్చివాసన లైట్గా పోతుందనమాట. టేస్ట్ బాగా వస్తుంది పచ్చివాసన లేకుండా. సో ఇవంతా మునిగే వరకు వాటర్ పోసి పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను సాల్ట్ వేయలేదండి. సాల్ట్ తర్వాత వేస్తాను. సాల్ట్ వేస్తే వెజిటేబుల్స్ త్వరగా ఉడకవు. సో నేను అందుకని వేయలేదు. సాల్ట్ వాడను, నేను కళ్ళుప్పే వాడతాను అనమాట. సో ఇప్పుడు ఇది కుక్కర్ తీసేసి మూత ఇప్పుడు స్మాషర్తో అంతా స్మాష్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో నేను సాల్ట్ అంటే కళ్ళుప్పు వేసాను. మీకు ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి, చూపిస్తున్నాను కదా. ఇట్లా అంతా మెత్తగా అయిపోతుంది ఇట్లా స్మాషర్తో చేసుకున్నామంటే. సో దాంట్లోనే ఒక ప్యాన్లో కస్తూరి మేతిని ఇట్లా వేడి చేసేసి పౌడర్ లాగా చేసి ఏదైతే మనం మెత్తగా ఎనుపుకున్నామో పావులో వేసేసాను. అట్లనే కొత్తిమీర, పుదీనా కూడా సన్నగా తరిగి దీంట్లోనే వేసేసి ఇట్లా చేశాను. స్మెల్ చాలా బాగుండింది అనమాట. ఇలా వచ్చింది. కొత్తిమీర, పుదీనా, కస్తూరి మేతి వేసిన తర్వాత చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా సూపర్గా ఉండిందనమాట. సో కళ్ళుప్పు అన్నీ వేసేసాను. ఇంకా ఇప్పుడు మనము ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం బటర్ వేసేసి ఆ బటర్ని కొంచెం మెల్ట్ చేసేసి ఈ పేస్ట్ కూడా వేసేసాను. ఏదైతే పావు మనం ఆల్రెడీ పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నామో ఆ వెజిటేబుల్ మిక్చరు, దాన్ని అయితే దీంట్లో వేసేసాను అనమాట. కొంచెం ఇంకా బాగా ఉంటుంది టేస్ట్. బటర్ పడడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఈ స్టేజ్లోనే మనము కొంచెం లెమన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ అవేమైనా ఉంటే కూడా చూసుకోవచ్చు. కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే నేను సాల్ట్ వేసాను. సో సాల్ట్, లెమన్ వేసేసుకొని ఇంకా దింపేసుకోవడమే. అదిరిపోతుంది అనమాట టేస్ట్. నేనేదో యూట్యూబ్ కోసం చేయలేదు, ఫస్ట్ టైం చేసిన. సూపర్ ఎమ్మీగా వచ్చింది. ఏ వంటకమైనా చేయొచ్చు అని కాన్ఫిడెంట్ అయితే వచ్చేసింది అనమాట. బయట అంత హెల్దీ కాదండి, వాళ్ళు ఏదంటే అది మిక్స్ చేస్తారు. మా పిల్లలకైతే చాలా ఇష్టము బయట ఫుడ్. సో అందుకని అన్ని ఐటమ్స్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను ఈ మధ్యకాలంలో. ఇక్కడ చెప్పాను కదా, కొంచెం సాల్ట్ వేసి లెమన్ జ్యూస్ కొంచెం పిండేసి ఇంకంతా సూపర్ అంటే సూపర్. అది అయిపోయింది, రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇవి కావాల్సిన బన్నులు అయితే బయట మార్కెట్లో దొరుకుతాయండి. మాకైతే ఒక ప్యాకెట్లు తెచ్చేసాను. ఒక 4 ప్యాకెట్లు తెచ్చాను. ఒక ప్యాకెట్లో 2 వస్తాయన్నమాట. సో దాన్ని ఇట్లా కట్ చేసేసి ఇంకొక ప్యాన్లో కొంచెము బట్టరు, కొంచెం ఆ పేస్ట్ కూడా వదిలేసాను పావు. సో దాంట్లో మనము ఈ బన్నుల్ని అట్లా వేడి చేసామంటే కొంచెం క్రంచీగా వస్తాయి. సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి కదా, తినడానికి అంత బాగుండదు. సో ఇట్లా వేడి చేయడం వల్ల ఆ బట్టరు, ఆ మసాలా అంతా వాటికి పట్టేసి చాలా క్రంచీగా తయారవుతాయి. తినడానికి ఎమ్మీగా ఉంది. చాలా 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 బాగా టేస్ట్ వచ్చిందనమాట. నా పిల్లలకైతే వాళ్ళు ఇష్టంగా తింటా అంటే మనసుకి ఎంత హాయిగా అనిపించింది. ఏమైనా మనము ఇష్టంగా చేస్తే ఆ ఇష్టమైన వాళ్ళు ఇంకా ఎక్కువ తింటూ ఉంటే ఆ హాయే వేరేగా ఉంటుంది. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదన్నమాట. ఇంకా రెగ్యులర్గా మీకు స్నాక్ ఐటమ్ వస్తూనే ఉంటాయి. చూడండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.